2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. కూడా మేము ఓటమిని ఒప్పుకోవట్లేదు, తుది ఫలితం మాదే అని చెప్పేసి కూడా మమతా బెనర్జీ చెప్తా ఉన్నారు. ఇక సరే, ఆమె పాపం ఫ్రస్ట్రేషన్ ఉన్నది, ఏం మాట్లాడుతుందో ఆమెకి తెలియదు. 100% భారతీయ జనతా పార్టీ గెలిచినట్టే. అక్కడ 190 సీట్లలో ఆధిక్యత ఉన్నది. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్లో 90 లక్షల ఓట్లు తీసేశారు, దాని ఫలితంగానే బీజేపీ అక్కడ గెలిచింది. ఈవీఎంలో కూడా ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఇస్తున్నారు. ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం మీదనో ఓటర్ లిస్ట్ మీద ఏడుస్తారు వాళ్ళు. ఈవీఎం మీద ఏడుస్తారు, లేక ఓటర్ లిస్ట్ మీద ఏడుస్తారు. ఓడిపోయినప్పుడల్లా వాళ్ళ పని ఏమున్నది, నాశనం అవే ఆంగంటేడ. ఇప్పుడు తమిళనాడులో కూడా టీవీకి విజయ్కి మీరు ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ మా పార్టీ వాళ్ళు తమిళనాడు యూనిట్ మాట్లాడుతారు, దాని మీద నేను మాట్లాడలేదు. దిస్ ఈజ్ 100% Mamata Banerjee is frustrated. She is now in distress because she is speaking nonsense. SAR is only a cleaning of the entire voter list. So there is no hanky-panky in it. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ముస్లింలు అయితే ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే మనతో మాట్లాడడానికి ఎండి నసీర్ ఉన్నారు. అన్న చెప్పండి, మీరు బీజేపీ పార్టీ అంటేనే హిందువులకు అనుకూలంగా ఉంటుంది, ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పేసి కూడా బయట కొన్ని పార్టీలు అయితే ప్రచారం చేస్తున్నారు. మీరు ఇప్పుడు బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు దేని పట్ల ఆకర్షితులై బీజేపీలో జాయిన్ అయ్యారు? ముందు మీ ఛానల్కి నమస్తే అండి, అందరికీ నమస్తే. ఇది ఇట్లా బీజేపీలా జైని కారణము ఇప్పుడు అందరు అనుకుంటారు కదా, ముస్లింలు బీజేపీకి వ్యతిరేకం, బీజేపీ ముస్లింకి వ్యతిరేకం అని ఎవరు అనుకుంటారో నా దృష్టిలో మాత్రం వాళ్ళు మూర్ఖులు. ఎందుకు మూర్ఖులు అంటే ఇప్పుడు మనకు దేశం నడిపిస్తుండు ప్రధానమంత్రి, ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఫస్ట్ నా చిన్నతనంలో, నా ఏజ్లో నేను యూత్గా ఉంటే అప్పుడు 2 ఎంపీలు ఉండే మనకి. 2 ఎంపీల నుంచి ఈ విధంగా పెంచిండు ఆయన. ఒక్కటే ఏ టాటా మీద ఒక్కటే దాని తర్వాత మళ్ళీ దాంట్లో ఫస్ట్ ఫిఫేర్ బీజేపీ రావడానికి కారణం, ఎదగడానికి కారణం దాంట్లో కుటుంబం రాజకీయం లేదు. వేరే పార్టీలు, అన్ని పార్టీల కుటుంబం రాజకీయం ఉంది. నేను కూడా కాంగ్రెస్తో చేసిన, ముందు నేను కూడా కాంగ్రెస్లో చాలాసార్లు చేసిన, 2 సార్లు గిరిటర్ జనరల్ సెక్రటరీ చేసిన, మళ్ళీ కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ చైర్మన్ చేసిన, ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసినా, కానీ బీఆర్ఎస్లో కూడా చేసిన. ఏ పార్టీలో కూడా అంత లేదు. ముస్లింలకు ఎంత ఫిఫేర్ దీంట్లో ఇస్తారు, బీజేపీలో ఇస్తారు, ఏ దాంట్లో కూడా లేదు. ఇప్పుడు బెంగాల్లో గెలుస్తారు. బెంగాల్లో అంటే 100 వేరే కాస్ట్లో వేసిరా, వేయలేదు. ముస్లింలు కూడా వేసారు. రీసెంట్ నేను బనారసి వెళ్ళింటి, నేను నా వేరే పని మీద బనారసి వెళ్ళింటి. బనారసి ఎవరు మన ఎంపీ సాబ్, మన నరేంద్ర మోదీ సాబ్, శ్రీ నరేంద్ర మోదీ సాబ్ ఉన్నాడు. ఆడ కూడా మా ముస్లింలకు గెలిగి చూసినా, అరే తుమ్ ఐసా ముస్లింలకు పర్ జులుం కరేనా, కైసా కర్రే అంటే, లేదన్నా ఆడ ఇట్లా ఏం లేరు, ఇలా కలిసిమెలిసి ఉంటాం, బిజినెస్ మంచిగా నడుస్తున్నాయి, వాళ్ళ ద్వారా మంచి చేస్తాం, మాకు ఏం అన్యాయం చేయడు. యోగి కూడా అక్కడ చాలామంది అక్కడ ఫాలోవర్స్ ఉన్నారు, మా ముస్లిం దాంట్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ భూతద్దం పెట్టి వ్యతిరేకంగా బీజేపీకి ఇప్పుడే నేను లోపల నా స్పీచ్లో హిందీలో షేరా అనుకుంటా ఒక మిస్టర్ నట్వాల సినిమా ఉంది, ఒక అది పెడతారు దానికి, అంటే భయపడిపోయడానికి. ఇలా రాకుండా బీజేపీ పార్టీలో మా ముస్లిం రాకుండా అడ్డుపడుతున్నారు చాలామంది. అడ్డుపడేటోళ్ళకి నేను ఒకటే చెప్తా, దగ్గర వచ్చి చూడండి ఎట్లా కౌగులించుకుంటారు. మొన్న హనుమంత్ జయంతి అయింది, ఒక్కటే ముస్లింలు 5,000 మంది నా హిందూ సోదరులు పోయినాను, స్వాగతించారు, నాకు స్వాగతించారు. అరే నువ్వు టోపీ పెట్టుకొని ఉన్నావు, గడ పెట్టుకొని ఉన్నావు, వెళ్ళిపోయి ఎవరు కూడా చెప్పలేరు. మనం సాపు ఉంటే అందరు మనం కోగిలించుకుంటారు. మనమే దొంగలాగా చూసుకుంటే, మనమే ఒకరు దొంగ అయితే అందరు దొంగనే కనిపిస్తారు మనకు. వేరే పార్టీలు కూడా ఇప్పుడు ఇట్లా ఉన్నాయి, విభేదాలు, చీరింపులు. కానీ ఈ పార్టీలో మాత్రం గౌరవం ఉంది. ప్రతి ఒక్క కుటుంబంకి, ప్రతి ఒక్క ఇది కాస్ట్కి దీంట్లో మాత్రం గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎలక్షన్లలో కూడా రేవంత్ రెడ్డి ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అని కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరే ముస్లింలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి సార్ చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ ముందు నుంచి కూడా, మేము పుట్టకుండి నుంచి కూడా ఆవు దూడాపుడు గుర్తుండే ఒక ఓట్ బ్యాంక్ లేకనే యూజ్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఓట్ బ్యాంక్ తప్ప ఏం చేసుకుంది. ఇప్పుడు దీంట్లో చరిత్ర ఉంది, బీజేపీలో చరిత్ర ఉంది. డాక్టర్ మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు ప్రెసిడెంట్ చేసిండు, బీజేపీ పార్టీ చేసింది అది. కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పదవులు ఇవ్వలేదు, తొక్కిసి పారేసింది. ఒక చిన్న నాయకుడు అంటే ఆడనే ఉండాలి వాడు.
పైకి రావద్దు. ఒక ఎమ్మెల్యే గెలిచే కాడ ఎమ్మెల్యే ఇయ్యరు వాళ్ళు. కానీ బీజేపీలో పార్టీలో మొన్న మన బండి సంజయ్ అన్న నలుగురు గెలిపించుకొని వచ్చిర్రు. మళ్ళీ అరవింద్ అన్న ఆయన కూడా కౌన్సిలర్కి ఇద్దరికి ముగ్గురు చేసిర్రు. మళ్ళీ కేరళలో ఒక ముస్లిం మహిళకి మేయర్ చేసిర్రు. ఈ చరిత్ర బీజేపీలో ఉంది. వచ్చి చూస్తేనే తెలుస్తుంది కదన్న మనకి ఏం సంగతి అని. రాక మనకి అట్లా చేస్తారు కాడదాలతో చీదాలతో అంటే వాళ్ళు మనుషులే కదా. మనం ఇండియా మన భారతదేశం అంటేనే ఒక ప్రేమ అభిమానం. ఇప్పుడు ఓట్లు కట్ అవుతున్నాయని చెప్తారు. ఈ ఎస్ఐఆర్తో ఓట్లు కట్టు కాకొచ్చినాయి. మన ఎవరో ఈడ పుట్టినామో వాళ్ళే కట్టు కాకొచ్చినాయి. వేరే దేశపోళ్ళు వచ్చి దీంట్లో ఇది చేస్తున్నారని మన పెద్దతనం నడుస్తుండ్రు. మనం ఫండ్ కట్టేది జిఎస్టీ కట్టేది 5% వాళ్ళు తింటున్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఆ ఉద్దేశంతో ఇది తీసింది మనకి. నసరుద్దీన్ ఓవైసీ కూడా చెప్తున్నారు భారత్ మాతాకి జై అనే ముస్లింలు అనొద్దు అని అంటున్నారు. కానీ బీజేపీలోకి వస్తే మాత్రం ఫస్ట్ నినాదం భారత్ మాతాకి జై అనాలి. మీరు అంటారు అబ్బి భారత్ మాతాకి జై? నేను ఇప్పటికి కూడా ఎందుకంటే నేను పుట్టిందే భారత మాతలా. ఆయన భారత మాతలో పుట్టిందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను పుట్టిందే భారత్ మాత. ఇప్పుడు కూడా భారత్ మాతకి జై అంటాను. జై శ్రీరామ్ అంటా నేను అంటా. నాకేమీ లేదు. వాళ్ళకి ఆయనకేంది ఓటు బ్యాంక్ కావాలి. భయపడిపించడానికి ముసల్మాన్కి ఆయన ఒక్కడే ఉన్నట్టు దాని గురించి కోట్లు అనుకుంటున్నాడు. వేరే ముస్లింలకు ఎంతోమంది రిక్షా నడిపిస్తారు ఆయన కాన్స్టిట్యూన్సీలో. మోరీలు అట్లనే ఉన్నాయి, డైనీస్ అట్లనే ఉన్నాయి. అది చేయలేరు. అది డెవలప్ చేయమంటే చేయడు. ముస్లింలకు మేమే ప్రాతినిధ్యం వహిస్తామని చెప్తున్న ఎంఐఎం పార్టీ కూడా దాంట్లో ముస్లిం న్యాయం చేసేది నేను చెప్తున్నా, ఉన్న బద్దలు కొట్టి చెప్తున్నా. న్యాయం చేసేది ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఎవరు కూడా ఏమి చేయరు. అయితే భారతీయ జనతా పార్టీలోనే సమానత్వం ఉంటుంది. అందరినీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం భారతీయ జనతా పార్టీలోనే ఉందని చెప్తున్నారు. ముస్లింలకు కూడా భారతీయ జనతా పార్టీలో సముచిత స్థానం ఉంది కాబట్టి మేము బీజేపీలో చేరినామని కూడా ముస్లిం నాయకులు అయితే చెప్తున్నారు. శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.